పెన్నీ స్టాక్స్ అని ఈ మధ్యకాలంలో బాగా అందరూ తక్కువకు వస్తున్నాయి కదా అని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. దానివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుందంటారా? అలా చేయడం కరెక్టేనా? లేకపోతే కొంచెం లాంగ్ టర్మ్‌కి వెళ్ళడమే బెటరా? ఈ పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్ళకుండా చిన్న చిన్నగా తక్కువ కాస్ట్‌కి వస్తున్నాయని కాకుండా. ఆ పెన్నీ స్టాక్స్ తర్వాత ఈ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ అనేది అదొక అదొక హ్యాబిట్ అది. అవును. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కాదు, వాళ్ళకి కావాల్సింది హ్యాపీనెస్, వాళ్ళకి కావాల్సిన థ్రిల్ కావాలి. ఓహో! పెట్టాము పెరిగింది, ఇంకా పెడదాం, ఇంకా పెరిగింది, పోయింది, అరే పోయింది, ఇప్పుడు ట్రై చేద్దాం. అలాగా ఇట్స్ లైక్ స్పెక్యులేషన్ అంతే. అది థ్రిల్ కోసం చేసే ఇదే యాక్చువల్గా. పెనీ స్టాక్స్తో ఎవరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు వెల్త్ క్రియేట్ చేయలేరు. నార్మల్ వెల్త్ క్రియేట్ చేయాలి అంటే సిస్టమేటిక్గా స్టాక్ స్టడీ చేసి ఇన్వెస్ట్ చేయాలి. అంత టైం, నాలెడ్జ్, యాక్సెస్ లేకపోతే ఇన్ఫర్మేషన్కి గో త్రూ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ అల్టిమేట్ స్టాక్స్ ఇన్వెస్టింగే కదా. మ్యూచువల్ ఫండ్ అంటే 30-40 స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్. సో మనం ఫండ్ మేనేజర్ నమ్ముతున్నాం, మనకి అంత టైం, నాలెడ్జ్, స్కిల్ లేదు, మన దగ్గర టూల్స్ కూడా లేవు. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కంపెనీస్ కంపేర్ చేసి వాళ్ళ ఎకో సిస్టమ్, వాళ్ళ ఎన్వైరన్మెంట్, వాళ్ళ కాంపిటీషన్ ఏమిటాన్ని స్టడీ చేసి అంత మనకి నాలెడ్జ్ లేదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు మన దగ్గర. సో ఫండ్ మేనేజర్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఇదే. సో మనం ఫండ్ మేనేజర్ నమ్మి ఇన్వెస్ట్ చేస్తాం మ్యూచువల్ ఫండ్స్లో, ఆ రిటర్న్స్ తీసుకుంటాం మనం. వీఆర్ హ్యాపీలీ గోయింగ్ టువర్డ్స్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్. సో పెనీ స్టాక్స్ అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ థ్రిల్ సీకర్స్, నాట్ ఫర్ ఇన్వెస్టర్స్ అని నేను చెప్పగలను కాన్ఫిడెంట్గా. ఓకే. లాంగ్ టర్మ్ అంటూ ఉంటారు. సో అసలు లాంగ్ టర్మ్ అంటే ఏంటి? అవును, లాంగ్ టర్మ్ అనే పదం కామన్గా మేము వాడుతూ ఉంటాం. ఒకప్పుడు లాంగ్ టర్మ్ అంటే 15-20 years ఉండేది. ఓకే. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ 15-20 years ఉంటే ఐడియల్గా మనం అనుకున్న దానికంటే ఎక్కువే మనం వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఫ్యామిలీకి కానీ ఒక ఇండివిజువల్ కానీ. కానీ ఈ రోజుల్లో ఒకప్పుడు అంటే క్రికెట్ గురించి మీకు అవగాహన ఉండే ఉంటుంది చాలామందికి. 5-day టెస్ట్ మ్యాచ్ ఉండేది, అది చాలా సీరియస్గా ఫాలో అయిపోయి అందరూ దాన్ని ఎంజాయ్ చేసేవారు. అది ఆడగా కొన్ని డికేట్స్ తర్వాత 1 day వచ్చింది. 1 day అంటే ఒక రోజులో అయిపోతుంది. అది కూడా చాలామంది ఎంజాయ్ చేశారు. ఇండియా వన్ డేలో వరల్డ్ కప్ గెలిచింది, చాలా పాపులర్ అయింది, అదైంది ఇదైంది అంతా అయిపోయింది. సో T20 వచ్చింది, 2020. సో మీ కాంటాక్ట్స్ అర్థమే ఉంటుంది. 5 days నుంచి 1 dayకి వచ్చాం, 1 day నుంచి 4 గంటలకు వచ్చాము. ఈ 4 గంటల గేమ్ చాలా హైలీ పాపులర్ గేమ్, అది 20 overs గేమ్. 10 కూడా ఉంది యాక్చువల్గా, కొన్ని దేశాలు 10 overs కూడా ఆడతాయి. 2020 ప్రస్తుతం ఉన్నాం మనం, ఫ్యూచర్ 10 కూడా వస్తుందో తెలియదు మనకి. సో చెప్పేది ఏంటంటే మన అందరికీ అటెన్షన్ స్పాన్ కానీ లేకపోతే మన అప్రోచ్ టు లైఫ్ కొంచెం బాగా షార్ట్ మోడ్లో మూవ్ అయిపోతున్నాం మనం. అన్నీ ఇవాళే కావాలి మనకి, వెంటనే అయిపోవాలి అన్నీ మనకి, షార్ట్ టర్మ్ ఫోకస్లో ఉన్నాం అందరం. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లాంగ్ టర్మ్ అంటే ఏమిటి అంటే మేబీ 10 years ఈజ్ గుడ్ లాంగ్ టర్మ్. కానీ బేసిక్స్ మారవు కదా, లైఫ్లో ఉండవలసిన గోల్స్ అలాగే ఉంటాయి. పిల్లాడు అమ్మాయి పుట్టినప్పుడు 15 yearsకే వాళ్ళు ప్రొఫెషనల్ గోల్స్కి వెళ్తారు, అక్కడి నుంచి వాళ్ళు 25 yearsకే మ్యారేజ్ అవుతుంది. అవన్నీ ఫాస్ట్గా అయిపోవు కదా లైఫ్లో. ఆ 15 years గోల్ కానీ 25 years గోల్ కానీ వాటికి ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ అప్రోచ్ ఉండాలి దానికి. లాంగ్ టర్మ్ అంటే ఐ స్టిల్ మీన్ బై 10-15 years గోల్ పెట్టుకుని ముందుకు వెళ్తే మనం విల్ బి ఏబుల్ టు అచీవ్ అవర్ ఫైనాన్షియల్ గోల్స్. ఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఈ మయోపిక్ షార్ట్ సైటెడ్ వ్యూతో చాలామంది ఇన్వెస్టర్స్ ఇవాళ ఇన్వెస్ట్ చేసి 6 months పెరగలేదు, తగ్గిపోయింది, అదే పెరగట్లేదు, స్టాక్ పెరగట్లేదు, వాల్యుయేషన్ పడిపోతుంది పోర్ట్ఫోలియో అని జంప్ చేయడం, తర్వాత జంప్ అవుట్ అయిపోవడం, ఇన్వెస్ట్మెంట్ ఆపేయడం, ఇవన్నీ కూడా చేస్తే విచ్ ఇస్ రాంగ్ నా ఉద్దేశంలో. సో ఆ బేసిక్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ జర్నీలో కావాల్సిన 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి డబ్బు అయితే ఉండాలి ఇన్వెస్ట్మెంట్కి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి ఇన్వెస్ట్మెంట్. ఈ 2 ఉంటే వాళ్ళ గోల్స్ కంఫర్టబుల్గా ఎవరైనా మీట్ అవ్వగలరు. డిసిప్లిన్ అంటే అనుకుంది వాళ్ళు ఓకే మనం 10 years అనుకున్నాం, కొన్ని ఫండ్స్ సెలెక్ట్ చేసే ముందే మనం థరోగా స్టడీ చేసి అరైవ్ అవుతాయి ఈ ఫండ్స్ అని అయినప్పుడు అన్లెస్ మేజర్ చేంజ్, ఈ కోవిడ్లోనూ ఏదో మేజర్ అవాంతరం వస్తే తప్ప వాళ్ళు దాని నుంచి మారకూడదు. అలా అప్రోచ్ ఉంటేనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేసుకోగలరు. ఓకే. ఎవరైనా ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ ఇలాగా స్టార్ట్ చేయాలనుకుంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు జాబ్ వచ్చింది అప్పటి నుంచి మొదలు పెట్టాలా? మినిమం ఏజ్
ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళు అంటే రిటైర్మెంట్ తర్వాత మంచి లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు 18 years ఆఫ్ ఏజ్ యా. మేజర్ అయిపోతే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వాళ్ళ ఓన్ పేర్లో చేయొచ్చు. సో 8 years వ్యక్తికి ఇన్కమ్ ఉండకపోవచ్చు. 18 ఏళ్ళ వ్యక్తి నార్మల్గా ఇండియాలో ఎవరు డబ్బు Income సంపాదించరు. సో దే ఫోర్ ఫస్ట్ జాబ్ రాగానే లేదా బిజినెస్లో దిగగానే వచ్చే స్టడీ ఇన్కమ్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ఐడియల్. యాక్చువల్గా స్పీకింగ్ అప్పుడు స్టార్ట్ చేస్తే చిన్న చిన్న అమౌంట్స్తో వాళ్ళు ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే వాళ్ళ పెద్ద పెద్ద గోల్స్ వాళ్ళు మీట్ అవ్వగలరు. ఓకే. నార్మల్గా మా ఫైనాన్షియల్ ప్లానింగ్ లాంగ్వేజ్లో ఫస్ట్ పే స్లిప్ పే రోల్ ఇన్కమ్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు చిన్న అమౌంట్ పక్కన రిటైర్మెంట్ పెట్టేసుకుంటే, అంటే 25 ఏళ్ళ వ్యక్తి రిటైర్మెంట్ 60 ఏళ్ళకి రిటైర్ అయ్యే వ్యక్తి 35 ఏళ్ళు కానీ స్మాల్ అమౌంట్ ఈవెన్ ₹5 కానీ స్టార్ట్ అయితే పెద్ద కార్పొరేట్స్ బిల్డ్ చేయొచ్చు. ఉత్తి దానికోసం పక్కన పెట్టేసి దానికేసి చూడకుండా ఆ ఫండ్ కేసి మిగతా నీడ్స్ కోసం అది మిగతా అప్రోచ్ చేసుకోవచ్చు. కానీ ఆ ఫండ్ కేసు చూడకుండా తీయకుండా చేస్తే హ్యూజ్ కార్పస్ బిల్డ్ చేయొచ్చు 60 ఏళ్ళు వచ్చేప్పటికీ. కానీ చాలామంది చేయరు. అది కాస్ట్ ఆఫ్ డిలే అంటాం దీన్ని మనం. ఒక 30 ఏళ్లలో ఒక 20,000 ఎస్ఐపి స్టార్ట్ చేస్తే ఒక 8 కోట్లు అచీవ్ చేయొచ్చు. 7.5-8 కోట్లు అచీవ్ చేయొచ్చు సింపుల్ 12% యాన్యువల్ రిటర్న్స్లో. అదే 2-3 ఏళ్ళతో స్టార్ట్ చేస్తే 2 కోట్లు తగ్గిపోతుంది, 6 కోట్లే అవుతుంది. అవును. అంటే జస్ట్ 2 years ఆగి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 2 కోట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే చూస్తూ కళ్ళ ముందే 2 కోట్లు మనం తగ్గించేసుకుంటాం తెలియక. అంటే కాస్ట్ ఆఫ్ డిలే, కాస్ట్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్, ఇవన్నీ కాకుండా మనం డబ్బు స్టార్ట్ అయింది, ఇన్కమ్ స్టార్ట్ అయింది, రెవెన్యూస్ ఉంది మనకి, వి షుడ్ స్ట్రైట్ అవే గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. చిన్నపిల్ల కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే చిన్నపిల్ల పేరు మీద కూడా పెద్ద వాళ్ళ పేరెంట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే మైనర్స్ అప్పుడే పుట్టిన పిల్లాడుకు వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంక్స్. అంటే ఫాదరు మదరు జాయింట్ అప్లికెంట్గా ఉండి ఆ ఏజ్ నుంచి కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఆ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఉంటే మంచిది, హెల్తీ సేవింగ్స్ హ్యాబిట్ అది. ఓకే.